వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఆర్కే రోజా గత కొన్ని రోజులుగా మనం మీడియాలో తక్కువగా వినపడుతూ ఉంది. ఇంతకుముందు చాలా ఎక్కువగా వినిపించేటువంటి రోజా పేరు ఇప్పుడు ఈ మధ్య వినిపించట్లేదు. అలాంటిది నిన్న ఒక న్యూస్ మీలో ఆమె మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. ఆ విషయం ఏంటి అనేది దాసరి విజయం గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజయం గారు, రోజక్క గారు ఏమిటి ఈ మధ్య అసలు లేదు, అట్లే మన మాజీ సీఎం జగన్ గారి పక్కన కూడా కనిపించట్లేదు. పులివెందుల్లో కానివ్వండి, వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి 175వ జన్మదిన సందర్భంగా కూడా ఎక్కడ కనిపించలేదు. అంతకుముందు ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తూ ఉండేది. అలాంటిది నిన్న ఒక న్యూస్లో మళ్ళీ వైరల్ అయింది. ఏంటి ఆ న్యూస్ అసలు ఏంటి? బేసిక్గా గెలుపు ఓటములు, గెలుపు ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఓటమి అంత భయంకరంగానే ఉంటుంది. ఓకే, ఎలా అంటే అసెంబ్లీకి వెళ్ళినా వాళ్ళ మొహాలు చూడలేక రాకపోవడం, అసలు అసెంబ్లీకే వెళ్ళాలనిపించక నాకు ఒంట్లో బాగాలేదని చెప్పుకోవడం, బయట వేడుకలు వివాహాలకు పిలిచినా సరే వెళ్ళకపోవడం, ఎందుకంటే అక్కడికి వెళ్తే అమ్మో వాళ్ళు కూడా వస్తారు రా, వద్దు వాళ్ళు నవ్వుతారు, మనం వెళ్ళొద్దు, ఇలాంటివి ఉంటాయి, కామనే. సరే ఈ మధ్య కనబడట్లేదు. అంతకుముందు బాగా హడావిడి చేసే మనిషి ఈ మధ్య కనబడట్లా. ఆవిడ కూడా ఓటమిలో కొంచెం కుంగి ఏదో తన పని ఏదో చూసుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. కానీ నువ్వు గెలిచినా రోజావే, గెలవకపోయినా రోజావే కదా జనాలకి. పలానా రోజా వచ్చిందంట అనగానే అవునా అవునా వచ్చిందా, ఫోటో దిగుదాం రండి అని చెప్పేసి పారిశుద్ధ్య మహిళలు ఇద్దరు వచ్చారు, క్లీనింగ్ చేసేవారు. ఉండండి అక్కడే ఉండండి ఇక్కడ దాకా రాకండి, ఆ ఫోటో ఏదో తీవయ్యా అని చెప్పింది. సో పారిశుద్ధ్య మహిళల మీద అంటరానితనం చూపించిన రోజా దగ్గరికి రానివ్వలేదని ఒక వీడియోలో విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను రోజాకే సపోర్ట్ చేయాలనుకుంటున్నా, సీరియస్లీ చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకు అంటే కొంతమంది ఉంటారు, ఎవరైనా సరే వాళ్ళని ముట్టితే వాళ్ళు అంటే నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకోలేవు నువ్వు, అదొక చిరాకు ఉంటుంది, చాలా మందికి ఉంటుందండి, అది కామనే. ఈ ఎపిసోడ్స్ లో బోల్డ్ అంత మందిని ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. ఎన్టీఆర్ ఘాటి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కూడా బలవంతంగా ఒకటి వచ్చి బొకే ఇచ్చి అని అంటే తోసేసాడు. అవును, నా పర్మిషన్ లేకుండా నా టెరిటరీ, నా పరిధిలోకి వచ్చి నువ్వు నన్ను కౌగలించుకోలేవు, నా చేయి బట్టి లాగలేవు, నా మీద భుజం మీద చేయలేవు, నన్ను ముట్టుకోలేవు. అది ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ చాలా మందికి ఉంటుంది. అందుకు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ టైంలో ఒక అతను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే అతను వెళ్ళగానే శానిటైజర్ పెట్టి క్లీన్ చేసుకున్నాడు. అప్పుడు ఒక ప్రముఖ ఛానల్ దాన్ని పదే పదే చూపించేసి ఇంత చిన్న చూప ఇలాంటి వాళ్ళంటే అన్నారు. అదే దాన్ని మళ్ళీ చిరంజీవి గారు ప్రస్తావించారు. నేను గతంలో చేస్తే ఇలా అన్నారు, ఈరోజు కరోనా వచ్చి ప్రతి ఒక్కళ్ళు శానిటైజర్ పెట్టుకోమంటున్నారు, ఇప్పుడు వస్తుంది, అది ముందే జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అప్పట్లో అని అన్నారు. ఇక్కడ కూడా నేను చిరంజీవి గారికి కూడా సపోర్టే చేస్తాను. విషయం ఏంటంటే అప్పట్లో కరోనా కాదు, కరోనా కంటే ముందు ఆంథ్రాక్స్ పౌడర్ అని ఒకటి వచ్చింది. ఆ పౌడరు ఒంటి మీద పడితే స్కిన్ సంబంధించిన ఎలర్జీ వస్తుంది. కొంతమంది పని కట్టుకొని వాళ్ళకి పడనోళ్ళో లేకపోతే ఇంకెవరికో అది అంటించే ప్రయత్నాలు కూడా చేశారు. ఆ టైంలో అప్పుడు కొరియర్ మీద బాగుండే, కొరియర్స్ వస్తున్నాయి, కొరియర్ పౌడర్ జల్లి ఉంటుంది అనేది వస్తుంది, లెటర్ వస్తుందండి, వచ్చిందని చెప్పి అయిపోయింది. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. ఆ కాలమే అది, కరోనా ముందుకు జరిగిన ఆంథ్రాక్స్ కాలం అది. HIV ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించిన తర్వాత కరోనాకి ముందు ఆంథ్రాక్స్ అనేది ఒకటి వచ్చింది. ఆ టైంలో అలా జరిగింది, అందుకని చెప్పి రానిలా. ఇకపోతే ఇప్పుడు రోజా విషయానికి కూడా వద్దాం. ఏమో ఎవరు దగ్గరకు వచ్చి ఎవరేం చేస్తారో తెలియదు కదా. నేను ఓడిపోయి ఉన్నా, నువ్వు మేడం అని ఫోటో దిగడానికి వచ్చి ఇట్లా పక్క నుండి నన్ను ఏమన్నా చేస్తే, ఏ సూదో గుచ్చితే, ఇంకేమన్నా చేస్తే తెలియదు. అండ్ అసలు నువ్వేం చెయ్యవులే, నువ్వు మంచిదానివే, హైజీన్ ఉంటాం, తప్పు కాదుగా. ఈవెన్ పర్సనల్గా చెప్పాలంటే నాకైనా సరే నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరైనా ముట్టితే నాకు చిరాకు. నాకు తెలియాలి నా వెనక ఎవరు ఉన్నారు, నా ముందు ఎవరు ఉన్నారు. ఇప్పుడు వెనకాల ఎవరైనా అటు ఇటు తిరుగుతున్నా కూడా నేను అక్కడ ఉండను, అటు వెళ్ళిపోతా. ఉండకూడదు, అది ఒక టైప్ ఆఫ్ చిరాకు ఉంటుంది, అది కామన్, అది వ్యక్తిగతం. అందుకనే జనాల్లోకి కూడా వెళ్ళను నేను ఎక్కువ జనాలు ఉన్న చోటుకి వెళ్ళను. ఇప్పుడు గుళ్ళు గోపురాలకు కూడా నేను వెళ్ళను. అంటే భక్తి లేదా కాదు, జనాలు ఉన్న చోటుకి పోను. పెళ్ళిళ్ళ పెడాకులకు కూడా నేను పోను, ఎవరైనా అంతే. కానీ కొన్నిసార్లు మనము తిరుపతికో ఎక్కడికో రద్దీ ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా మనల్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటూ దూరంగా ఉంటాం. మన ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉంటే వాళ్ళతో పాటు వెళ్తాం.
వీళ్ళ అంగీకారం నాకు, అదే మీతో పాటు వచ్చాను కాబట్టి వాడు ముట్టినా నాకు ఓకే, ఇంకెవరైనా తాకితే మనకు ఓకే అదో టైప్ అనిపిస్తుంది. ఓకే ఆవిడ కూడా అలా ఉండొచ్చు కదా, దాన్ని కొద్దిగా దాన్ని ఇష్యూ చేయడం అనేది కరెక్ట్ అది కాదు. అంటరానితనం కాదు. ఏ కులమేనిది ఇక్కడ దగ్గర రాకని అనలా, అవును దూరం ఉండాలి అంతే. వచ్చారు ఆవిడ రోజా అనుకుంటే ఇట్లా వచ్చారు, ఉండు అక్కడే ఉండు ఫోటోనే కదా నీకు కావాల్సింది ఇవ్వు. అది జరిగింది సిచ్యువేషన్ అంతే. పాపం ఆవిడ ఎమోషన్లోనూ తప్పు లేదు, ఈవిడ అన్నంలోనూ తప్పు లేదు, చూపించే విధానం తప్పు అంతే, అర్థం చేసుకునే విధానం తప్పు. అవును ఓకే అంతేనా, రోజాని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. చిచి లేదు, రోజానే కాదు ఎవరిని కూడా. ఇప్పుడు బాలయ్య కూడా పలు సందర్భాల్లో కొంతమంది అభిమాని దగ్గర రాగానే ఈడ్చి కొట్టిన బాలయ్య అంటారు. అభిమాని అట్లా రాడు, వాడు మీద పడి హత్తుకోవాలనుకుంటాడు, వాడు నడిపేయాలనుకుంటాడు, వాళ్ళ హీరో, మరి నా హీరో కథ అంతే. ఇప్పుడు నా అభిమాన ఎమ్మెల్యే మీద పడాలనుకుంటారు, వాడు ఎమోషన్ లోనూ తప్పు లేదు, వీళ్ళ చిరాకులోనూ తప్పు లేదు. అవును ఎంత కాదన్నా వాడు మనిషే, ఈయన మనిషే, రైట్. అదే బాలయ్య విషయంలో చూడండి, ఎంత 5-6 సార్లు కొట్టా కూడా ఎవరు కూడా హర్ట్ అవ్వలేదు. హీరో కొట్టాడు అది తర్వాత సంగతి. కనీసం నా హీరో నన్ను తాకాడు అని తృప్తి పడతారే తప్ప అదేముండదు. మనిషి పర్మిషన్ లేకుండా ఏ మనిషి అయినా సరే ముట్టుకోవద్దు, పైగా మహిళలను అసలు ముట్టుకోకూడదు. వాళ్ళకంటే ఒక అంగీకారం ఉంటేనే, మనిషి మొగాడైనా ఆడదైనా అంగీకారం ఉంటేనే ఒకరినొకరు తాకాల. హాయ్ అని అంటాడు, నమస్తే, ఓకే, నాకు చేయి కూడా ఇవ్వను, నో డోంట్ డూ దట్. అతను వాడికి కూడా గౌరవం ఇవ్వు, వాడు మనిషి నీలాగా, అంతే కదా. నువ్వు వచ్చి మీద పడ్డంత మాత్రం నిన్ను కౌగిలించుకోవాలని లేదు. అది సో ఇది అండి ఏదైతే ఆర్కే రోజా సంబంధించి ట్రోల్ అవుతున్నటువంటి న్యూస్ ఏదైతే ఉందో దాని గురించి దాసరి విజ్ఞాన్ గారు వివరించారు. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.